కొత్త మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, శ్రీహరి, అలాగే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇక వారికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా రాజ్భవన్ వద్ద ఒక కోలాహలమైనటువంటి వాతావరణాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి అభిమానులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? అది గోదావరి కానీ రామగుండ నియోజకవర్గం. నేను గత 20 ఏళ్ళుగా వివేక్ వెంకటస్వామి గారితో పనిచేస్తున్నా. సో ఆయన నాయకత్వం పనిచేసి సారు ఎటు వెళ్తే ఆయన బాటలోనే మేము మొదటి సంది వెళ్తున్నాం. మా కాకగారట అభిమానం, ఆయనను తీసుకొని మేము వివేక్ సార్ అడుగుజాడలో పనిచేసినాము. అదేవిధంగా ఆ వారసత్వం వచ్చిన యువ నాయకులు వంశీకృష్ణ గారి నాయకత్వంలో కూడా పనిచేస్తున్నాం. మాకు వివేక్ సార్ గారికి మంత్రివర్గంలో రావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా వివేక్ సార్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేస్తూ ఒక ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి సైతం కాకా యొక్క చివరి కోరిక తెలంగాణ సాధించాలనే ఆ కాకా ఒక చివరి కోరికను ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి చివరిసారిగా కాకా బతికుండగానే తెలంగాణ సాధించాలనే ఒక దృక్పథంతో ఆనాడు కాకా గారి స్ఫూర్తిని తీసుకొని వివేక్ వెంకటస్వామి గారు పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానము సామాజిక సమీకరణల దృష్ట్యా ఈరోజు మాల సామాజిక వర్గం నుంచి మా యొక్క గురువు గారు వివేక్ వెంకటస్వామి గారికి మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల మేము తీవ్రంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మేము మంచిర్యాల్ శ్రీరాంపూర్ నుండి వచ్చాము. వివేక్ వెంకటస్వామికి ఇప్పుడు మంత్రివర్గంలో చోటు లభించింది, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయిన వివేక్ సారు గారికి మంత్రి పదవి రావద్దని చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో, రాహుల్ గాంధీ సహకారంతో కార్మికులల్లో ప్రజలలో ఎవరైతే ఉంటారో వారి గురించి తెలుసుకొని వారికి వివేక్ సార్ గారికి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు అంత పెద్ద వ్యవస్థ ఉండి అయినా కానీ వారు ఎవరు ఎంత ఆర్భాటాలు ఆగమాగం చేసినా కానీ సార్ ప్రశాంతంగా ఉండి మనకు మంచి రోజులు వస్తాయని చాలా టైంలో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మాకు మంచి రోజులు వచ్చాయని కోరుకుంటున్నాం. ఎలాంటి పోలిట్ బ్యూరో వస్తుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. ఎలాంటి పోలిట్ బ్యూరో వస్తాను? చెన్నూరుకి ఎక్కువ గతంలో కూడా ఎక్కువ కార్మిక వర్గాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ నాన్నగారు కాకా గారు కూడా కార్మికం, వాళ్ళ అన్నగారు కార్మిక శాఖకు మంత్రిగా చేసినారు. అదేవిధంగా వివేక్ సార్ కూడా కార్మిక శాఖ వస్తుందని మా యొక్క ఆలోచన. వారికి కార్మికులకు వస్తేనే మా సింగరేణి ఇరు ప్రాంతంలో ఉన్నందువలన మాకు చాలా లాభం చేకూరుతుందని సారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి. మక్తాల్ ఎమ్మెల్యే మా ముద్రాజ్కు బీసీలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ పోస్ట్ ఇచ్చినా సరే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగి ఇప్పుడు మినిస్టర్ ఇచ్చినందుకు సోనియా అమ్మ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరన్నా మక్తాల్ ఉంటుంది మనం. ఎట్లా వాకటి శ్రీహరి ముదిరాజు మొత్తానికి అయితే మంత్రి చేసిండు, ఇచ్చినటువంటి మాట ప్రకారం రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్నట్టు అనిపిస్తూ ఉందా? గత 18 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాకిటి శ్రీహరి మక్తాల్ ఎమ్మెల్యే గారికి మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పి మరి ఊరిస్తూ ఈరోజు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మరి సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చివరి వరకు అతని పేరు కూడా ఉండింది. మొత్తానికైతే ముదిరాజు కోటా కింద వాకటి శ్రీహరి ముదిరాజుకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుంది అనుకున్నారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. ప్రమాణ స్వీకారం కూడా పూర్తి అయ్యింది. కాబట్టి మొదటగా మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేకి డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఈ మాట నిలబెట్టుకున్నటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవడం. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ ప్రాంతం అనేది కర్ణాటక బార్డర్లో ఉంటుంది, చివరగా ఉంటుంది. అక్కడ వెనుకబడినటువంటి ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి మిగతా నాయకులు కూడా ఏ రోజు కూడా మక్తల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాకిటి శ్రీహరి గారు బడుగు బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల సమస్యలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి.
ఎట్లయితే సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీ ఫ్లోర్ లీడర్, డీసీసీ అధ్యక్షునిగా పనిచేస్తూ మరి మొన్న ఎమ్మెల్యే గెలిచి ఈరోజు మంత్రి పదవి స్థాయి వరకు వచ్చినంటే అదంతా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం అని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి మరి ఆయన యొక్క సేవలు మరొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.